నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. నిరంతరం పని ఒత్తిడిలో ఉంటున్న పలు శాఖల ఉద్యోగులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులతో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు గూడూరులో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వహించడం అభినందనీయమని సేఫ్ డీఎస్పీ జానకిరాం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ డీఎస్పీ జానకిరాం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఉత్కంఠంగా పోటీలు జరిగాయి. మొదటగా పోలీస్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జట్లు పోటీ పడగా ఎలక్ట్రానిక్ మీడియా జట్టు విజయం సాధించింది. డీఎస్పీ జానకిరాం మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులతో ఈ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. నిరంతరం తీవ్రమైన పని ఒత్తిడిలో ఉంటున్న ఉద్యోగులు ఆట విడుపుగా క్రికెట్ పోటీలు నిలుస్తాయని, రాబోయే రోజుల్లో కూడా పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ సిఐ విజయ్ కుమార్, వన్ టౌన్ ఎస్ఐ పవన్ కుమార్, నిర్వాహకులు ఆత్మకూరు సురేష్, మస్తాన్, పలు శాఖల ఉద్యోగులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడేమో కళ్ళు కనిపించి కబోతున్నట్టున్నాడు అక్కడ. ఈ టైంకి మనం వస్తుందంటే ఆల్మోస్ట్ 30 రన్స్ టీంలో సెబ్ డిఎస్పీ గారు, సెబ్ సిఐ తర్వాత అది లెక్క హమే మనోళ్ళ వాళ్ళు ఒక రకంగా పో పోస్ట్ ఫెస్టివ్ ఈవెంట్స్లో భాగంగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కనుమ తర్వాత ఈ రోజున బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు గూడూరు వాళ్ళు ఒక టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము, హాజరుకమ్మని అత్యధిక హాజరుకమ్మని ఆహ్వానించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఈ సంవత్సరం వీళ్ళు ఈ టోర్నమెంట్ని ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, పోలీస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంటల్ టీమ్స్ని కలుపుకొని ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం. సంవత్సరానికి ఒకసారి ఈవెన్ పోలీసులో స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అదే మాదిరిగా గూడూరు పట్టణంలో కూడా ఇట్లా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ముదావహం. ఈరోజు నేను కూడా పోలీస్ టీం తరఫున పాల్గొంటున్నాను. ఇట్లానే గూడూరులో ఇటువంటి వాతావరణం ఎల్లప్పుడూ ఉండాలి, ప్రతి సంవత్సరం ఉండాలని, ఇట్లా జరుపుకుంటూ ఉండాలని. ఇట్లా జరుపుకోవటం వల్ల ఎప్పుడు నిరంతరం ఒకే రకమైనటువంటి విధుల్లో అలసిపోయి కొంచెం స్ట్రెయిన్ ఇట్లా ఫీల్ అయ్యే ఆఫీసర్స్ కూడా కొంచెం ఫ్రీ అయిపోయి మళ్ళీ ఇనుమడించిన ఉత్సాహంతో డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. నేను దీనికి చాలా సంతోషిస్తున్నాను. ఇది నిర్వహిస్తున్న నిర్వాహకులందరూ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ ఆదిశేషారెడ్డి గారి గ్రౌండ్లో మన బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ గూడూరు వారి యొక్క చొరవతో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్లో వివిధ ప్రభుత్వ శాఖలు, మున్సిపల్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వీటితో పాటుగా మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళతో కలిసి ఇక్కడ ఈ క్రికెట్ టోర్నమెంట్ స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇలా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం, దానిలో మేము కూడా పాల్గొనడం అనేది సంతోషకరం. ఇదే కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పేదవాళ్ళకి అన్నదానం కానీ, అలాగే వారికి దుప్పట్ల పంపిణీ, బట్టల పంపిణీ, అలాగే అంబేద్కర్ జయంతి అలాంటి మహానుభావుల యొక్క జయంతి వర్ధంతి రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. అలాగే ఈరోజు మాకు ముఖ్య అతిథిగా చేసిన సెబ్ డిఎస్పీ గారికి, అలాగే సిఐ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము ఇది ఈ సంవత్సరం మొదటి సంవత్సరంగా ప్రారంభించాము.
అలాగే పోలీస్ టీమ్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి ఈ టోర్నమెంట్లో పాల్గొంటారు. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మొట్టమొదటిగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయం. వారికి క్రీడాకారుల తరఫున శుభాభివందనాలు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ క్రీడలు నిర్వహించాలని ఆహ్వానిస్తున్నాం. మరి ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడు నిరంతరం ఒత్తిడిలో ఉంటారు. ఆ ఒత్తిడిని తొలగించుకోవడానికి ఇలాంటి క్రీడలు ఎంతో అవసరం. ఈ క్రీడలు ఇలా జరపడం వల్ల ఆ ఒత్తిడి నుంచి దూరం అవడానికి వీలవుతుంది. కంగ్రాచులేషన్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్. థ్యాంక్ యూ. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు పట్టణ సిఐ హజరత్ బాబు తెలిపారు. గూడూరు పట్టణంలోని సాధుపేట సెంట్రల్లో గూడూరు పట్టణ సిఐ హజరత్ బాబు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. వాహనాలు నడిపే వారి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ధృవీకరణ పత్రాలను ఆయన పరిశీలించారు. గూడూరు పట్టణంలోని సాధుపేట సెంటర్లో గూడూరు పట్టణ సిఐ హజరత్ బాబు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేశారు. సిఐ మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్సు మరియు పొల్యూషన్ సర్టిఫికెట్లతో పాటు తప్పనిసరిగా వాహనాలను నడిపేవారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా విజువల్ పోలీసింగ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు గూడూరు పట్టణంలో ఉన్న 7 రోడ్లలో నేను, మా సిబ్బంది, మా ఎస్ఐ గారు అందరూ కలిసి వివిధ సెంటర్లు విజువల్ పోలీసింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు గూడూరు టౌన్లోని సాధుపేట సెంటర్లో విజువల్ పోలీసింగ్లో భాగంగా వాహనాలని వారి యొక్క పత్రాలని అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు విధిగా వారి యొక్క లైసెన్సు, వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ని తప్పనిసరిగా క్యారీ చేయాలి. సాఫ్ట్ కాపీస్ అయినా సరిపోతుంది. సో అందరూ దయచేసి సహకరించి. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలో టోల్ బేస్ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్ నుంచి చిల్లకూరు జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా స్వర్ణ టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గూడూరు పుర ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కలిగిస్తూ ర్యాలీ నిర్వహించారు. సేఫ్టీ డిపార్ట్మెంట్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, చివరి రోజు ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. 2 వీలర్ డ్రైవర్లకు హెల్మెట్లు మరియు 4 వీలర్ డ్రైవర్లకు సీట్ బెల్ట్ తప్పనిసరి అని, మరియు అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టోల్వే మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వస్తున్నాం. సో ఈ సందర్భంగా ఏంటంటే రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి. సో 11 నుంచి 17వ తారీఖు వరకు మాకు ఈరోజు లాస్ట్ డే వచ్చేసరికి వాకథాన్ అన్న ప్రోగ్రాం పెట్టుకున్నాం. సో ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ప్రత్యేకించి ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే సో రోడ్ సేఫ్టీ ఎట్లాగా రోడ్ సేఫ్టీ పాటించాలి, భద్రత ఎట్లా పాటించాలి, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగే సంఘటనలు అయితే మనం చూస్తూ ఉన్నాము సో రోడ్డు మీద. సో ఆ రకంగా ఏ రకంగా నివారించాలి అనే రీతిలో మనం ఇక్కడ కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి వచ్చేసాం. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వైభోధర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా బాపూజీ సేవా సమితి నెల్లూరు వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు విరివిగా హాజరై అన్న ప్రసాదం స్వీకరించారు.
ప్రింట్ మీడియా చూడు కదా. ఓకే అన్న పెట్టేస్తా వీటివా హలో ఎవరికి వద్దంట 7/1/2023 మంగళవారం ఈరోజు మాన్యశ్రీ బాపూజీ సేవా సమితి నెల్లూరు వాళ్ళు ఏపీఎస్పీడీసీఎల్ పవర్ సప్లై కార్పొరేషన్ వాళ్ళ ఉద్యోగులు మెంబర్లు అంతా కలిసి మనకి ఈరోజు అన్నదానం ఇచ్చారు. లేని రోజుల్లో వాళ్ళు మనకు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు సేవా సమితి ఇంకా కొన్ని సంవత్సరాల మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.